హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో టైం లేనప్పుడు కూడా పిల్లల లంచ్ బాక్స్లోకి హెల్తీగా టేస్టీగా పన్నీర్ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసి పెట్టచ్చో చూపించబోతున్నాను. ఇలా గనక పన్నీర్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్ పెట్టించారంటే ఖచ్చితంగా ఒక్క మెతుకు కూడా మిగిలించకుండా ఎంజాయ్ చేస్తూ తింటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా సింపుల్గా టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసే ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక 100 గ్రాముల పన్నీర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నేను ఇక్కడ మా బాబు లంచ్ బాక్స్ కోసం కొద్దిగా రైస్ని మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇదే ప్రాసెస్లో ఎక్కువ క్వాంటిటీలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పన్నీర్ని ఖచ్చితంగా హై ఫ్లేమ్లోనే జస్ట్ ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా బాగా టాస్ చేసుకోండి. ఇలా టాస్ చేసుకోవడం వల్ల పన్నీర్ క్యూబ్స్ అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. చూసారా, పన్నీర్ ఇలా కొంచెం లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేటప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ టమోటా కచప్ని వేసుకొని మళ్ళీ పన్నీర్ ముక్కల్ని ఒకసారి బాగా టాస్ చేసుకోండి. ఇలా టమోటా కచప్ వేసుకొని పన్నీర్ని టాస్ చేసుకుంటే పన్నీర్ ముక్కలు తినేటప్పుడు చప్పగా లేకుండా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా టాస్ చేసిన తర్వాత దీని మీద ఒక చిటికెడు ఉప్పుని అలాగే ఒక చిటికెడు కారాన్ని వేసుకొని మరలా హై ఫ్లేమ్ మీదే ఈ పన్నీర్ని ఈ విధంగా టాస్ చేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు టాస్ చేసుకున్న తర్వాత ఈ పన్నీర్ ముక్కల్ని ఈ నూనెలో నుంచి తీసేసి ఒక గిన్నెలోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే నూనెలోకి ఇంకొక 1/2 టీ స్పూన్ వరకు నూనెని వేసుకొని ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే క్యారెట్ని ఇలా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 4 నుంచి 5 వరకు ఫ్రెంచ్ బీన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ క్యారెట్ని అలాగే బీన్స్ని జస్ట్ ఒక 50% వేగేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోండి. ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ కోసం ముక్కలు బాగా మెత్తగా వేగిపోకూడదు అనమాట. జస్ట్ కొంచెం వేగితే సరిపోతుంది. ఇక నేను మీకు ఒక క్యారెట్ ముక్కని తుంచి చూపిస్తున్నాను, చూసారా, ఈ విధంగా వేగితే సరిపోతుంది అనమాట. సో ఇలా క్యారెట్ అలాగే బీన్స్ వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు పొడి పొడిగా ఉడికించుకున్న రైస్ని వేసుకోండి. నేను ఇక్కడ నార్మల్గా సోనా మసూరి బియ్యంతో వండిన అన్నాన్నే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ని కూడా వేసుకోవచ్చు. ఇలా 1 కప్పు రైస్ని వేసుకొని ఈ రైస్ని ఒకసారి బాగా కలుపుకోండి. అంటే మనం వేసిన ఈ క్యారెట్ అలాగే బీన్స్ రైస్లో కలిసేటట్లుగా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నల్ల మిరియాల పొడిని అలాగే 1 టీ స్పూన్ దాకా సోయా సాస్ని వేసుకొని ఇవన్నీ కూడా ఈ రైస్కి పట్టేటట్లుగా బాగా టాస్ చేసుకోవాలి. గరిటతో కాకుండా ఇలా ప్యాన్ని ముందుకి వెనక్కి అన్నారంటే చక్కగా రైస్ అనేది కలుస్తుంది అనమాట. సో ఇలా చక్కగా టాస్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి మనం ముందుగా రెడీగా పక్కన పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా, ఈ పన్నీర్ క్యూబ్స్ని కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా టాస్ చేసుకోండి. మీ దగ్గర ఉంటే సన్నగా తరిగిన కొత్తిమీరని కానీ లేదంటే ఉల్లికాడలు కానీ వేసుకొని బాగా టాస్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే కొత్తిమీర కానీ ఉల్లికాడలు కానీ లేవన్నమాట. అలాగే మా బాబు కూడా అవి వేస్తే తినడు, అందుకని నేను వేయట్లేదు. సో ఇలా చక్కగా టాస్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ని మీ పిల్లల లంచ్ బాక్స్లోకి ఒకసారి పెట్టివ్వండి. ఖచ్చితంగా మీరు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఖాళీ బాక్స్ని చూడడం ఖాయం. అంత ఇష్టంగా పిల్లలు ఎంజాయ్ చేస్తూ ప్రతి మెతుకు కూడా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. ప్రిపేర్ చేసుకోవడం చాలా 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 ఈజీ. రైస్ వండి పెట్టుకున్నారంటే 5 నిమిషాల్లో ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. సో నేనైతే ఈరోజు మా బాబు కోసం ఈ హెల్తీ పన్నీర్ ఫ్రైడ్ రైస్తో పాటుగా కొన్ని దానిమ్మ గింజలు కూడా ఈ లంచ్ బాక్స్ని ప్యాక్ చేసేసాను. మా బాబు అయితే ఎప్పుడు ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసినా కానీ చాలా ఇష్టంగా తింటాడు. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోరు కదా. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అలాగే రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. సో మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.